మా అమ్మాయిని ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయి బ్యాటింగ్ గానే వెళ్ళింది. అమ్మాయి బ్యాటింగ్ గానే వెళ్తే ఆ అమ్మాయిని నోట్లో గోట్లో కుక్కేసి సైడ్ లో ఈడ్చుకెళ్ళిపోయి సాకొట్టుకొని అమ్మాయిని చంపినని చూసారు. ఈ పిల్ల ఏమని చెప్పింది, నన్ను నొగ్గాను గుడ్లు బాగా కూర్చి శుభ్రం పిల్లని శుభ్రం పాడు చేసి ఒక్కేశారు. ఇద్దరు వ్యక్తులు చేపలోళ్ళు. వాళ్ళ పేర్లు మనకు తెలీదు, వాళ్ళు కొత్త, వాళ్ళు ఎక్కడో మనకు తెలీదు. తోట మీద అన్నారు, తోట మీద నుంచి వచ్చి ఆ పిల్లలు అలా చేశారు. ఆ పిల్ల ఎక్కలే అండు, ఆ పిల్లకి న్యాయం చేయాలి. నోరు తిరగదు, కాల్ రాదు, నోరు కూడా మాట్లాడడం రాదు. పాప ఎస్ఎం తో మాట్లాడడానికి కూడా మేము పక్క నుండి మాట్లాడించాను. తెల్లవారు పక్క నుండి సీఎం తో నేను మాట్లాడించాను, సీఏ గారితో ఎస్సీ గారితో జమాలతో నేను తెప్పించుకొని పిల్లలు మాట్లాడించుకున్నారు. ఆ ఎదవలకి ఎంత వద్దు కూడా చంపియాలి, చాలా కోపంగా ఉంది. నాకు కూతురు ఉంది, నా కూతురు ఎప్పజల కూతురు పైదే కాదు అసలు. మీరు మాత్రం దాన్ని వగలకూడదు, వగిలితే మాత్రం మేమైతే అమ్మాయి స్టేషన్ లో ఉంది. రాత్రి 12 గంటలకు వచ్చి ఇక్కడే ఉన్నాం. పండగలో జరిగింది, వాళ్ళ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పటికి వచ్చి న్యాయం జరగలేదు, అస్సలు జరగలేదు. ఆ పిల్లకి సీఏ గారు చెప్తాం అంటున్నారు. ఇప్పుడు వచ్చి కేజీ తీసుకెళ్ళి దేనికి తీసుకెళ్ళలేదు. పోలీసులకు అప్పచెప్పినప్పుడు ఇప్పటికొచ్చి పిల్లకి ఏటి సహకరించలేదు. ఆ మూలన పెట్టేసి ఇదిగో తీసుకెళ్తాం, ఇదిగో చేస్తాం అంటారు. ఇప్పుడు వారికి పిల్లకి ఏటి చేయలేదు. నిన్ను ప్రోగ్రాం అయిందండి, నిన్న పండగ అయింది. పండగలో ప్రోగ్రాం అయింది. ప్రోగ్రాం అంటే అందరం ఉంటే పిల్ల అక్కడ ఉన్నది. మరి పిల్ల ఎలా మిస్ అయిపోయింది మేము చూడలేదు. ఒక అమ్మాయి చూస్తే మాకు చెప్పిన తర్వాత మేము అందరం తలొక్కసి ఎతికి చూసాం, ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ కనిపించకపోతే పోలీసులకి చెప్తే పోలీసులు కూడా ఎతికిన తర్వాత ఒక బంగ్లాలో నాకు ఇంకొక అబ్బాయి వెళ్తే మాకిద్దరికి దొరికితే అందరికీ తెలిసి ఫిర్యాదు చేసి అందరూ వచ్చి పోలీసులు కూడా తీసుకొచ్చారు. పోలీసులు తీసుకు పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి అడిచారు. అక్కడ ఇద్దరు అబ్బాయిలకి ఒక అబ్బాయి పారిపోయాడు, ఒక అబ్బాయే దొరికాడు నాకు. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ అబ్బాయి ఇది చేస్తే పిల్లడు పేరు చెప్పి ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి అందులో అడిచారు. ఇప్పుడు నిన్ను రాత్రి 11:30 జరిగింది సార్. అప్పుడు జరిగిన పిల్లని 11-12 గంటలకి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పిల్లని ఇప్పటికి వచ్చి హాస్పిటల్కి కానీ ఏది సహకరించలేదు. ఈ పిల్లకి ఏటి తింటారు కూడా పచ్చి మంచిలు కూడా ఇవ్వలేదు. మేము వెళ్తే ఎందుకు వస్తాండ్రో, ఈ వీడియోలు పిలుస్తారో, అది వస్తారు వీళ్ళు వస్తారో మిమ్మల్ని అంటారు. మరి దాని పరిష్కారం ఏంటి చెప్పండి. అది అమ్మాయికి న్యాయం కావాలి. వికలాంగు పిల్లకి రోజుకు పిట్స్కి ఒక టాబ్లెట్ వేస్తే కానీ పిల్ల సహకరించదు. అలాంటి పిల్లని ఇప్పటికొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేదు. ఇప్పటికొచ్చి పిల్ల పరిస్థితి ఏంటి? పిల్లకి న్యాయం జరగాలి. ఇప్పుడు పోలీసులకి వచ్చేస్తాము రూపెట్లు రాయడం, కూర్చోండమ్మా, ఇంటికి వెళ్ళి రండమ్మా, కూర్చోండమ్మా అంటారు. ఇప్పటికొచ్చి మాకు ఏ శ్రీకారం అందలేదు, మాకు పరిష్కారం ఏంటి తెలియలేదు. మాకు పిల్లకి న్యాయం జరగాలి, వాళ్ళకి తగిన శిక్ష జరగాలి, మాకు కావాలి.